మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి. మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్లి అయ్యా వీరికి బుద్ధి ప్రసాద్ మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరా చూడమండి, చూడండి ఒక ఫోటో తీసుకొచ్చి. అందరికీ నమస్కారం అండి. శాసన మండలిలో జరిగినటువంటి సన్నివేశం గౌరవప్రదమైనటువంటి సన్నివేశం అయితే కాదు. మతాన్ని రాజకీయాల్లోనికి లాగడం అనేది గౌరవ సభ్యులకి మర్యాదకరమైనటువంటి విషయం కాదు అనేటటువంటి విషయాన్ని ప్రజా ప్రతినిధులు, నాయకులు తెలుసుకోవాలి. ప్రజలు మీ మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకుని మిమ్మల్ని చట్టసభల్లోనికి పంపించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. యువత ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చదువుకుని కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ జీవితాలు అన్ని విధాలుగా కూడా కుసించిపోతున్నాయి. విద్య, వైద్యం అనే విషయాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి సభ్యులు మతాలను ఎందుకండి శాసన మండలి కార్యక్రమాల్లోనికి తీసుకురావడం సిగ్గనిపించట్లేదు? మిమ్మల్ని పెద్దల సభకు ఎందుకు పంపించారు ప్రజలు? మీ మీద పెట్టుకున్న నమ్మకం ఏంటి? అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించండి. ప్రజల పక్షాన మీ గళాన్ని వినిపించండి. మీరు ప్రజల నమ్మకాల్ని గెలిపించే ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రతిపక్షం ప్రజల సమస్యల మీద చర్చ జరిగేలాగా చూడాలి. రాజకీయాల్లోనికి మతాలను ఎందుకు లాగుతారండి? మతాన్ని లాక్కొస్తే ప్రజల అవసరాలు తీరతాయా? ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయా? అంటే మన చేతగానితనాన్ని మతాల మీద వేసి రుద్దే ప్రయత్నం చేయడమే కదా ఇది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు మా పిల్లలు వేలకు వేలు తగలేసి చదువులు చెప్పించుకున్నాం, వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగాలు లేవు. మీరు చట్టసభల్లోకి వెళ్ళి కూర్చున్నారు. మా పిల్లలకి ఒకటి ఆర్థిక భద్రత లేకుండా పోయింది, రెండు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి, పేదవాడికి సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి, ఉపాధి అవకాశాలు లేకుండా అయిపోయాయి. మీకేదైనా చేతనైతే ఇలాంటి అంశాల మీద చర్చ పెట్టించి దమ్ముగా మాట్లాడండి. అక్కరకు రానటువంటి అంశాన్ని శాసన మండలిలో ప్లే కార్డులు ప్రదర్శించి మాట్లాడడం ఇదంత మాత్రం కూడా సరైనటువంటి అంశం కాదు. ఇది ఎట్లా ఉంది అంటే రాజకీయ సౌలభ్యం కోసమే ఈ విధమైనటువంటి వ్యవహార శైలితో వ్యవహరిస్తున్నారు అనేటటువంటి కోణమే ప్రొజెక్ట్ అవుతుంది. ప్రభుత్వం ప్రజా సమస్యల మీద చర్చ పెట్టినప్పుడు ఆ చర్చ మీద దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజలకి ఏ రకంగా కూడా ప్రయోజనకరం కానీ రాజకీయాలతో సంబంధం లేని మతాన్ని ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతున్నప్పుడు తీసుకొచ్చి ప్లే కార్డులు ప్రదర్శించడం అనేది సరి అయినటువంటి విషయమైన గౌరవ సభ్యులు ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చర్చ పెట్టినప్పుడు ఆ చర్చలో సరైనటువంటి సమాధానాలు గౌరవ సభ్యులు ఇవ్వలేక సభలో గందరగోళం సృష్టించడానికి, ప్రజా సమస్యలు పక్కదోవ పట్టడానికి, స్ట్రైట్ వేలో వెళ్ళి ప్రభుత్వాన్ని ఢీకొట్టలేక మీ అసమర్థతను కప్పువిచ్చుకోవడానికి ఇటువంటి ప్రదర్శన చేస్తున్నారు అని ప్రజలు భావించాలా? సరే, గౌరవ సభ్యులు ఆలోచించుకోండి. ప్రజల సమస్యల మీద మాట్లాడడం ముఖ్యమైనటువంటి అంశమా? అక్కరలేని మతాన్ని రాజకీయాల్లోనికి చొప్పించి సభలో గందరగోళాన్ని సృష్టించడం అవసరమా? మతమా, ప్రజా సంక్షేమమా? ఏది ప్రజాప్రతినిధులకి ముఖ్యమైన అంశం? ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లేదని మేము అనుకోవాలా? గౌరవ సభ్యులకి ప్రజా సమస్యల్ని పరిష్కరించేటటువంటి అంశంలో చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? మతం ఆధారంగా రాజకీయం చేస్తే ప్రజలకు ఒరిగేదేంటి? మీరు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించవలసినటువంటి సమయాన్ని అందుకు ఉపయోగపడకుండా సభా సమయాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదా? ఒకసారి గౌరవ సభ్యులు ఆలోచించుకోవాలి. ప్రజల సమస్యల మీద చర్చించలేక, ప్రజల సమస్యల మీద మాట్లాడేటటువంటి విషయంలో విఫలమై
మతం కార్డుని శాసన మండలిలో ప్రదర్శించాలని మేము భావించాలా? మాకు అదే అర్థం అవుతుంది. ప్రజల సమస్యల్ని గూర్చి చర్చించలేక ప్రభుత్వంతో ప్రజల సమస్యలపై బలమైనటువంటి గళం, డీటైనటువంటి సబ్జెక్ట్, ఆ ప్రిపరేషన్ గౌరవ సభ్యుల దగ్గర లేక సభా సమయాన్ని దుర్వినియోగం చేసే విధంగా, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఉండే విధంగా మతాన్ని మధ్యలోనికి తీసుకొచ్చి ఈ విధంగా సభా మర్యాదని అగౌరవపరిచే విధంగా, అవహేళనకు గురైనటువంటి విధంగా వ్యవహరించారని భావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్య పౌరులమైనటువంటి మాకే ఈ విధమైనటువంటి ఆలోచన కలుగుతున్నప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీకు ప్రజా సమస్యల మీద బాధ్యత లేకపోవడం, మాట్లాడలేకపోవడం, మీ అసమర్థతని కప్పుపుచ్చుకోవడం కాదని మీరు చెప్పగలరా? ఒక భారతీయ పౌరుడిగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. మతాన్ని ఎందుకు వాడుకుంటారండి? ఏ ప్రజాప్రతినిధి అయినా రాజ్యాంగబద్ధంగా ఎన్నిక చేయబడినటువంటి ప్రజానాయకులైనటువంటి మీరు ప్రజా సమస్యల్ని ఎత్తి చూపించడంలో సక్సెస్ అవ్వండి. ప్రజల సమస్యల మీద చర్చను జరిపించండి. మత విశ్వాసాల జోలికి పోకండి. మీకు చేతనైతే యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్చ పెట్టండి. అటువంటి చర్చలో పాల్గొండి. రాష్ట్రంలో యువత సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక రకరకాలైనటువంటి పెడదారులు వెతుక్కుంటున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రభుత్వం పని కల్పిస్తుందని. అలాగైనప్పుడు ఒకవేళ ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదని ప్రతిపక్షం భావించినప్పుడు ప్రభుత్వంతో బలంగా పని చేయించేటటువంటి విధంగా పావులు కదిపే వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికను అనుసరించాలి. కానీ ప్రజా జీవనానికి కలిసి రాని రాద్ధాంతం ఎందుకు సార్? వాట్ల రాజకీయమా సార్ ఇది? ప్రజాక్షేమం కొరకైనా ప్రజా భద్రత కొరకైనటువంటి రాజకీయమా? మీ రాజకీయాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? దయచేసి గౌరవ సభ్యులు మా ఆలోచన విధానాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఏ రాజకీయ నాయకుడు వ్యవహరించకుండా ఉంటే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. లేదా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేటటువంటి రాజకీయ వికృత క్రీడకు పునాదులు పడతాయి. దయచేసి ఆ విధంగా గౌరవ సభ్యులు ఎవరూ కూడా వ్యవహరించవద్దని సగౌరవంగా మనవి చేసుకుంటున్నాను.